బైజూస్ కంటెంట్ పేరుతో నాటి వైసీపీ ప్రభుత్వం 1,306 కోట్లు వృధా చేసింది. 2 ఏళ్ల పాటు ఆనాడు విద్యార్థులు టీచర్లకు ఇచ్చిన 9,52,925 ట్యాబ్లు ఎక్కడున్నాయో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇన్ని లక్షల ట్యాబ్లు నాడు పంపిణీ చేయగా ఇటీవల 10వ తరగతి విద్యార్థులకు సిబిఎస్ఈపై అంచనా పరీక్ష కోసం 77,000 ట్యాబ్లు ఏర్పాటు చేయడానికి నానా తంటాలు పడ్డారు. అంటే వాటి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా బైజూస్ ట్యాబ్లను విద్యార్థులు ఎక్కడా వినియోగించడం లేదు. గత ప్రభుత్వంలోనే వాటిని వాడడం విద్యార్థులు మానేశారు. మరోవైపు కంటెంట్ ఇచ్చిన బైజూస్ సంస్థ ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయింది. ఆ సంస్థ యజమాని బైజూస్ రవీంద్రన్ మనీ లాండరింగ్ కేసులో ఇరుక్కొని కంపెనీ దాదాపుగా బోర్డు తిప్పేసే పరిస్థితికి చేరింది. విజయవాడలో ఉన్న బైజూస్ ఆఫీసుకు బోర్డు తప్ప ఇంకేమీ మిగల్లేదు. దీంతో ఇప్పుడు 1,306 కోట్లతో కొనుగోలు చేసిన ట్యాబ్లను ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఈ ఏడాది విద్యార్థులకు కొత్తగా ట్యాబ్లు ఇవ్వరు. గతంలో ఇచ్చిన ట్యాబ్లు ఏం చేయాలో తెలియదు. మొత్తంగా బైజూస్ ట్యాబ్లకు పెట్టిన 100